హలో అండి. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం పిండితోని ఒక మంచి స్నాక్స్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇదైతే చాలా ఈజీగా చేసేయొచ్చు. 10-15 మినిట్స్‌లో మనకు అయిపోతది. ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూశాక మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి. సింపుల్ స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నానండి. ఇలా నేను జల్లించుకొని బియ్యం పిండి అయితే తీసుకున్నా. మనము షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా, అదే పిండి అండి నేను తీసుకుంది. ఇలా బియ్యం పిండి తీసుకున్నాక ఒక కడాయిలోకి ఏ కప్పుతోని బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసేసుకున్నాక కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇందులోనే మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయినా బటర్ అయినా లేకుంటే నెయ్యి అయినా వేయండి. నేను ఆయిల్ వేయడం మర్చిపోయినా, అందుకని లాస్ట్కి వేసుకున్నా. వేసాక ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు కలిపితే సరిపోతుంది. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇలా కలిపేసేసుకున్నాక ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. అందుకనే మీరు ముందుగానే వాటర్లోనే ఆయిల్ అన్నా బటర్ అన్నా నెయ్యి అన్నా ఏదన్నా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్నాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, అలానే మనము వాటర్లో సాల్ట్ అయితే వేసినాం కాబట్టి ఇక్కడ ఇంకా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం. ఇలా సాల్ట్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోవాలండి. ఇలా ఒక 2 స్పూన్స్ నువ్వులు వేయడం వల్ల సూపర్గా ఉంటుందండి. నువ్వులు అయితే స్కిప్ చేయకుండా వేయండి. ఇలా వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. అసలు ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మొత్తం కలుపుకోవాలండి. కొద్దిగా వేడి నీళ్ళు పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకొని చల్ల నీళ్ళు పోయొద్దు. వేడి నీళ్ళతోనే కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా. మరి వాటర్ ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వేస్తూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇలా అయితే ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు మనం కొద్దిగా పిండి అనేది తీసుకోవాలి. తీసుకొని మరీ ఎక్కువ తీసుకోవద్దండి, కొద్దిగానే తీసుకోవాలి. తీసుకొని ఇలా చేయి పైన ప్రెస్ చేస్తే ఇలా చిన్న అప్పలేక వస్తుంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే చిన్న చేసుకోవాలి. మరీ ఎక్కువ పెద్ద చేయొద్దండి, ఇంత సైజు ఉంటే సరిపోతుంది. ఇలానే అన్ని వేసి చేసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇక్కడ ఏం టైం అయితే పట్టదు, మనకు చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ సైడ్కి మొత్తం క్రాక్స్ వచ్చినా ఏం కాదండి, అలా ఉంటే ఇంకా క్రంచీగా అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం కదా, ఇలా మొత్తం చేసేసుకున్నాక ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలండి. ఆయిల్ చాలా వేడిగా ఉన్నప్పుడు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా వేడిగా ఉంది ఆయిల్. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఇప్పుడు మనం అప్పాలు ఉండే కదా చిన్న అవి వేసేసుకోవాలి. ఇలానే అన్నీ వేసేసుకొని ఒక స్పూన్తోనైనా ఇలా చెంచాతోనైనా అన్నీ మలుపుకోవాలండి. అతుక్కున్నట్టయితే కానీ ఆయిల్లో వేసేసుకున్నాక వేడిపోతుంటాయి. ఇలానే లో ఫ్లేమ్లో మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది మొత్తం వెళ్ళిపోవాలండి. ఇలా బాల్స్ ఉన్నాయి, వెళ్ళిపోతే అప్పుడు తీసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మంచిగా కాలాక తీసేసుకోవాలి. తీసేసుకొని మిగతా అన్నీ వేసేసుకుందాం. ఇలానే అన్నీ వేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో, సూపర్గా మస్తు క్రంచీగా చాలా బాగున్నాయండి. నేను ఇలా చేశానో లేదో 2 డేస్లోనే అయిపోయినాయి అవి, అంత బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి. అంతే అండి, ఇలానే అన్నీ వేసేసుకోవాలి. ఓకే అండి, చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే అండి, ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.